మహానుడు ఎక్కడున్నాడో పాపం చనిపోయిన ఎన్టీ రామారావు గారు అక్కడ నాగేశ్వర గారు వాళ్ళకంటే తప్పిస్తారు. తప్ప ఈ కోటి అరకోటి ఈ పరిపాలన విధానంలో నవ్వుతుంటాయి. వాటి గురించి ధనం గురించి పెద్దగా కాదు. వాటి అవి మాట్లాడతావు, కోటి గురించి అవి మాట్లాడతావు. హెలికాప్టర్ గురించి మాట్లాడు. మీ అంటే హెలికాప్టర్ ఎక్కుతావు, నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కుతుంటే బాగుంది. ముఖ్యమంత్రితో పాటు అందరూ ఎక్కుతున్నాం, అందరూ ఎక్కుతాం. ముఖ్యమంత్రి ఎక్కితే బాగుంది, ముఖ్యమంత్రితో పాటు అందరూ ఎక్కుతున్నాం. నేను అది ముఖ్యమంత్రి అంటే దాని పరిస్థితి వేరు. అర్జెన్సీ, ఆ టైం ఫ్యాక్టర్, ఆ సెక్యూరిటీ ఏముంటాయి, మాకేముంటాయి. సార్ ఒక విషయాన్ని మీకు మనం చెప్తున్నాను. నేను నా ప్రెస్ కంపెనీ ఇవాళ కానీ ఫ్యూచర్ ఎవరో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి పార్టీ విధానం చెప్పండి, పార్టీ విధానం చెప్పండి, నేను మాట్లాడతాను. పార్టీ విధానం, మా పార్టీ విధానాన్ని మాకు వచ్చి ఇది మాట్లాడండి చెప్పరే. మా పార్టీ విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఉందో, ఏదైతే చేసిన దగా ఉందో ఆ విధానాలు అన్ని చెప్పని చెప్తాం. పార్టీ విధానంలో రప్ప అని ఆ తెలుగుదేశం పార్టీ వాడికి పెట్టాడు బోర్డు, కార్యకర్త దాన్ని వచ్చి నేటి విలేకరి మా నాయకుడు అడిగాడు. అంటే ఆ సినిమాలో డైలాగ్స్ అన్నాడు. అది సినిమా డైలాగా, నేను సినిమాలో ఎక్కువ చూడను కదా, సినిమా డైలాగా అన్నాడు. అని సినిమాలు పెట్టుకుంటూ అన్నారు. దానికి వచ్చి 3 రోజులు సినిమాలు ఆడించారు మీరు టీవీలో డిబేట్లు పెట్టి. సరేలే అమాయకులు ఆడిస్తారులే, పబ్లిసిటీ 2 రకాలకు వస్తుంది, రాముడికి వస్తుంది, రావణాసుడికి వస్తుంది. కానీ ప్రజలు ఫైనల్ గా ఆ పబ్లిసిటీ అయిన తర్వాత ఇతని క్యారెక్టర్ నిర్ణయించుకుంటారు.